బెంగాల్ సరిహద్దుల్లో ఊహించని సంచలనం. మహా చొరబాటుకు ముగింపు పలికిన ఆపరేషన్ పుష్ బ్యాక్. 30 లక్షల మంది అక్రమ వలసదారుల సైలెంట్ ఎగ్జిట్. నాడు రెడ్ కార్పెట్, నేడు డిటెన్షన్ భయం. బెంగాల్ సరిహద్దుల్లో నడుస్తోన్న అసలైన పొలిటికల్ థ్రిల్లర్. ఇది కేవలం ఒక సరిహద్దు వార్త కాదు, దశాబ్దాలుగా నడుస్తోన్న ఒక అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్కు క్లైమాక్స్. భారతదేశ భద్రతను, డెమోగ్రఫీని దశాబ్దాలుగా కలవరపెడుతోన్న ఆ ఒకే ఒక్క సమస్య బంగ్లాదేశ్ చొరబాటు. నిన్నటి వరకు ఓటు బ్యాంకు రాజకీయాలకు అండగా నిలిచిన ఆ శక్తులు ఇప్పుడు నిలువున కుప్పకూలాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న దృశ్యాలు నభూతో నభవిష్యత్. కోల్కతా నుంచి మొదలుపెట్టి 24 పరగణాలు, మాల్దా, ముర్షిదాబాద్, అటు ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్, సిలిగురి వరకు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కిలోమీటర్ల మేర అక్రమ వలసదారుల సమూహాలు కనిపిస్తూ ఉన్నాయి. చేతుల్లో తట్టాబుట్ట, నెత్తిన మూటలు, గుండెల్లో భయం. తమతో తెచ్చుకున్న మంచాలు, కుర్చీలతో సహా లక్షలాది మంది బంగ్లాదేశీయులు సరిహద్దుల వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. మమ్మల్ని మా దేశానికి పంపించేయండి బాబోయ్ అంటూ సరిహద్దు దళాల ముందు చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత నిశ్శబ్దంగా, అత్యంత వేగంగా జరుగుతోన్న మాస్ సైలెంట్ ఎగ్జిట్ ఇది. కేవలం కొన్ని రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది అక్రమ వలసదారులు భారతదేశాన్ని వీడి సరిహద్దు దాటిపోతూ ఉన్నారనే అంచనాలు గగురుపాటు కలిగిస్తూ ఉన్నాయి. అసలు బెంగాల్ గడ్డపై ఏం జరుగుతోంది? నిన్నటి వరకు ఇక్కడే తిష్టవేసి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు సంపాదించిన వీరు ఇప్పుడు ఎందుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతూ ఉన్నారు? ఈ జియో పొలిటికల్ భూకంపం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పశ్చిమ బెంగాల్ పొడవునా విస్తరించి ఉన్న ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ఇప్పుడు ఒక సంచలనానికి వేదికగా నిలిచింది. ఎటు చూసినా జనసమ్మర్దం, ఎటు విన్న ఆర్తనాదాలు, ఆందోళనలు. ఒక ఏడాది, 2 ఏళ్ల క్రితం లేదా 5 ఏళ్ల క్రితం దేశంలోకి దొంగచాటుగా చొరబడిన లక్షలాది మంది అక్రమ వలసదారులు ఇప్పుడు తిరుగు పయనమయ్యారు. సరిహద్దుల్లోని చెక్పోస్టులు, దొంగదారులు ఇప్పుడు వీళ్లతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. సక్రమ మార్గమా, అక్రమ మార్గమా అన్నది వీరికి అనవసరం. ఎలాగైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బెంగాల్ సరిహద్దు దాటి బంగ్లాదేశ్లోకి చేరాలి అనేదే వీరి ఏకైక లక్ష్యం. డిజిటల్ మీడియా వేదికలపై ఇప్పుడు అనేక వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధుల ప్రతి ప్రశ్నకు కూడా షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉన్నాయి. నేను ఏడాది క్రితం వచ్చాను, సరిహద్దు దాటడానికి దడారీకి 25,000 రూపాయలు ఇచ్చాను, ఇక్కడ స్థానిక నాయకులే మాకు ఆశ్రయం కల్పించారంటూ వలసదారులు స్వయంగా కెమెరాల ముందే ఒప్పుకుంటూ ఉన్నారు. 5,000 నుంచి 25,000 వరకు బేరం కుదుర్చుకుని దేశ సరిహద్దుల్ని అంగడి సరుకుగా మార్చిన ఒక భారీ అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టు ఇప్పుడు రచ్చకెక్కుతోంది. భారతదేశంలో దాదాపు 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తూ ఉన్నారు అనేది ఒక అంచనా అయితే, అందులో ఇప్పుడు వెనక్కి వెళుతోన్న 30 లక్షల మంది జనాభా అంటే దాదాపు 15% మంది ఒకేసారి పలాయనం, చిత్తగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్నటి వరకు ఇక్కడ మట్టిని నమ్ముకున్న వీరు హఠాత్తుగా ఎందుకు పారిపోతూ ఉన్నారు అని ప్రశ్నిస్తే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో మొదటి ట్విస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన వీరిపై ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 50 లక్షల నకిలీ పేర్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారనే ఆరోపణలున్నాయి. ఇందులో చనిపోయిన వారి పేర్లతో పాటు అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీల పేర్లు భారీగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు వీరు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. ఎప్పుడైతే ఆ ఓటు బ్యాంకు మూట కరిగిపోయిందో, ఎప్పుడైతే వీరికి ఓటు హక్కు లేకుండా పోయిందో ఆ మరుక్షణమే స్థానిక రాజకీయ నాయకులు వీళ్ల ముఖం చూడడం మానేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాగించిన రేషన్ కార్డుల సర్జరీ, దాదాపు 6,60,00,000 నకిలీ రేషన్ కార్డుల్ని ప్రభుత్వం వ్యవస్థ నుంచి తొలగించింది. ఇందులో సింహభాగం కార్డులు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోనే ఉన్నాయి. చనిపోయిన వారి పేర్లు ఒకే పేరుతో 5-6 కార్డులు సృష్టించి అక్రమ వలసదారులకు అన్నం పెట్టిన ఆ నకిలీ రేషన్ వ్యవస్థ ముక్కలు ముక్కలైంది. ఉచితంగా రేషన్ పొందే మార్గం మూసుకుపోవడంతో భారతదేశంలో నివసించడానికి వీరికి ఉన్న ఆర్థిక ప్రోత్సాహం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కథలో అసలైన క్లైమాక్స్ పశ్చిమ బెంగాల్ రాజకీయంలో వచ్చిన పెను మార్పు. ఇన్నాళ్లు వీరికి రక్షణ కవచంలా నిలిచిన ఆ ఈకోసిస్టమ్ ఎన్నికల దెబ్బకు కుప్పకూలిపోయింది. స్థానికంగా కాలనీలు ఏర్పాటు చేయించి నకిలీ పత్రాలు సృష్టించి లంచాలు తిన్న లంచగొండి ప్రభుత్వ అధికారులు, స్థానిక రాజకీయ గూండాల సామ్రాజ్యం అంతమైపోయింది. కొత్తగా వచ్చిన జాతీయవాద ప్రభుత్వం చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించడంతో ఇన్నాళ్లు అండగా ఉన్న నెట్వర్క్ అంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. భయంతో వలసదారులు ఆ పాత లీడర్లను కాంటాక్ట్ చేయడం
చేయడానికి ప్రయత్నిస్తే అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. పైగా మీరు ఇక్కడ ఉంటే మీతో పాటు మేము బుక్ అవుతాం, దయచేసి త్వరగా బంగ్లాదేశ్ పారిపోండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ స్థానిక నేతలే స్వయంగా వీరికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడం గమనార్హం. కేవలం బెంగాల్ మాత్రమే కాదు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఉన్న చొరబాటుదారుల నెట్వర్క్ కూడా ఇప్పుడు భయంతో వణికిపోతోంది. మరోవైపు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో కంచెను దాటడానికి ప్రయత్నించే వారిని అడ్డుకుంటూ లోపల ఉన్న వారిని వెనక్కి నెట్టేస్తోంది. భారతదేశం ఇక ఏమాత్రం ధర్మసత్రం కాదు, ఇక్కడ ఇష్టారాజ్యంగా పత్రాలు సృష్టించుకుని కాలనీలు పెట్టలేరు అనే స్పష్టమైన సందేశాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గట్టిగా పంపించింది. అంతేకాదు స్థానిక పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. నిన్నటి వరకు చొరబాటుదారులకు అండగా నిలిచిన మాఫియా డాన్లు, రౌడీలు, కొందరు లీడర్లను పోలీసులు నడి రోడ్డుపై లోదుస్తులతో పెరేడ్ చేయిస్తున్న దృశ్యాలు స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. తమను రక్షించే నాయకుడే నడి రోడ్డుపై పరువు పోగొట్టుకుని నిలబడడాన్ని చూసిన అక్రమ వలసదారులకు ఇక్కడ ఉంటే జైలు శిక్ష తప్పదనే భయం పట్టుకుంది. ఈ భయానికి మరో ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా ఏర్పాటవుతోన్న డిటెన్షన్ సెంటర్లు. ఇప్పటికే మాల్దా జిల్లాలో భారీ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు కాగా మిగిలిన సరిహద్దు జిల్లాల్లో కూడా వీటిని నిర్మిస్తూ ఉన్నారు. పట్టుబడితే దేశం వెళ్లడం కాదు, ఇక్కడే జైలు గోడల మధ్య మగ్గాల్సి వస్తుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దాంతో జైలు పాలయ్యే కంటే తమ సొంత దేశానికి పారిపోవడమే శ్రేయస్కరమని వారు భావిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటూ చొరబాటుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ 3 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు జాతీయవాద ప్రభుత్వాలు ఉండడంతో చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. అటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కూడా మునిపటిలా కాకుండా వెనక్కి వస్తోన్న తమ దేశస్తుల్ని తీసుకోవడానికి వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భారీ ఆపరేషన్ ఎక్కడ అధికారిక పత్రాలపై కనిపించదు. ఎందుకంటే భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య చొరబాటుదారులను అధికారికంగా అప్పగించే ఎలాంటి ఒప్పందం లేదు. అధికారికంగా ఒక్కొక్కరి వివరాలు సరిచూసి పంపించాలంటే బంగ్లాదేశ్ అధికారులు ఆమోదించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ప్రస్తుతం ఇలాంటి అధికారిక కేసులు దాదాపు 2862 పెండింగ్లో ఉన్నాయి. అవి తేలడానికి మరో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండా ఏ దొంగ దారినైతే మీరు వచ్చారో అదే దారిలో వెనక్కి వెళ్ళిపోండి అనే ఒక మాస్ సైలెంట్ ఎగ్జిట్ లేదా ఆపరేషన్ పుష్ బ్యాక్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత నిశ్శబ్ద దేశవాళీ భద్రతా విజయంగా ఇది నిలవబోతోంది. కేవలం ఒకే ఒక్క నెల రోజుల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. ప్రభుత్వాల వైఖరి మారింది. దశాబ్దాలుగా తిష్టవేసిన ఓటు బ్యాంకు సామ్రాజ్యం నిలువున కుప్పకూలిపోయింది. అధికారిక లెక్కలు లేకపోయినా క్షేత్రస్థాయిలో అందుతోన్న సమాచారం ప్రకారం దాదాపు 30 లక్షల మంది బంగ్లాదేశీయులు దేశాన్ని వీడి వెళ్ళిపోయారు, ఇంకా వెళుతూనే ఉన్నారు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడకుండా పకడ్బందీగా వ్యూహాలు రచిస్తే తుపాకీ గుండు కూడా పేల్చకుండా ఇంత పెద్ద చొరబాటు సమస్యను పరిష్కరించవచ్చని ఈ సైలెంట్ ఆపరేషన్ నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.